టీ20 వరల్డ్ కప్ వరకు పొట్టి ఫార్మాట్లో టీమిండియాకు రోహిత్ కోహ్లీ కీలకంగా నిలిచారు. టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించారు. వరల్డ్ కప్ గెలవగానే స్టార్ ప్లేయర్లిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. యువ ప్లేయర్లకు దారిచ్చేశారు. అయితే ఓపెనర్గా రోహిత్ వన్ డౌన్లో విరాట్ చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఓపెనర్గా కోహ్లీది కొద్ది మ్యాచ్ల్లోనే బరిలో దిగాడు. కానీ స్టార్లిద్దరి ప్లేస్లో ఆడదగిన దమ్మున్న ప్లేయర్లు ఎవరనే చర్చ జరుగుతోంది. వీలైనంత త్వరగా మెరికల్ లాంటి ప్లేయర్లను సెలెక్ట్ చేసుకోవాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్టార్లను రీప్లేస్ చేసే ప్లేయర్లలో యశస్వి జైస్వాల్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఓపెనర్గా జైస్వాల్ టీమిండియా తరపున బరిలో దిగాడు. మెరుగైన స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. టెస్టుల్లోనూ ఇంపాక్ట్ చూపించాడు. ఇంగ్లాండ్పై బ్యాక్ టు బ్యాక్ డబుల్ సెంచరీలు కొట్టాడు. టీ20 వరల్డ్ కప్ కు కూడా ఎంపికయ్యాడు. కాకపోతే తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. కోహ్లీ, రోహిత్ లేకపోవడంతో టీమిండియాలో యశస్వి జైస్వాల్ రెగ్యులర్ ప్లేయర్ గా మారే ఛాన్స్ కనిపిస్తోంది. టీ20లో టీమిండియా తరపున ఇప్పటి వరకు 17 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 502 పరుగులు సాధించాడు. యశస్వి జైస్వాల్ ఖాతాలో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2024 ఐపీఎల్లో సన్ రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించాడు. డేంజరస్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. జింబాబ్వే టూర్కు ఎంపికయ్యాడు. అవకాశాలు ఇస్తే టీమిండియాలో సెటిల్ అవడం ఖాయమనే చర్చ జరుగుతోంది. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత గిల్ కూడా జట్టులో పర్మనెంట్ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే టీమిండియా తరపున గిల్ కు మంచి రికార్డులే ఉన్నాయి. 14 మ్యాచ్ల్లో 335 పరుగులు సాధించాడు. జింబాబ్వే టూర్లో భారత జట్టును నడిపించబోతున్నాడు. ఐపీఎల్లో ఓపెనర్గా మంచి మార్కులే సాధించాడు. 2023లో టాప్ స్కోరర్గా నిలిచాడు. వచ్చే టీ20 వరల్డ్ కప్లో భారత జట్టుకు కీలకమయ్యే అవకాశాలున్నాయి. 3 ఏళ్ల క్రితం భారత జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ కూడా ఓపెనర్ల రేస్లో ఉన్నాడు. ఇప్పటి వరకు 19 మ్యాచ్ల్లో 500 పరుగులు సాధించాడు. జింబాబ్వే టూర్కు ఎంపికైన గైక్వాడ్ పైన అందరి ఫోకస్ పడబోతోంది. ఓపెనర్ల రేస్లో ఇషాన్ కిషన్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే సౌత్ ఆఫ్రికా టూర్ మధ్యలోనే స్వదేశం వచ్చాక బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయాడు. డొమెస్టిక్ టోర్నీలో రాణిస్తే మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. జట్టుకు సీనియర్లు కావాలనుకుంటే రేసులో కేఎల్ రాహుల్ ఉండటం పక్కా. రాహుల్ కు 72 టీ20లో ఆడిన అనుభవం ఉంది. కాకపోతే 2022 వరల్డ్ కప్ తర్వాత మళ్లీ అంతర్జాతీయ టీ20లో ఆడలేదు.